వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈరోజు మన క్లాస్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ 4 మార్క్స్ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వింగ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ చూద్దాం. రెండు ప్రాబ్లమ్స్ చూద్దాము. సాల్వింగ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నమాట. ఫస్ట్ వన్ రిజాల్వ్ x పవర్ 4 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ సెకండ్ వన్ రిజాల్వ్ x క్యూబ్ బై x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? ఇవి రెండు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఎందుకు అయ్యాయి? ఎక్స్కి పవర్ న్యూమరేటర్లో 4 ఉంది. దిస్ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్కి పవర్ డినామినేటర్లో x ఇంటూ x 2, ఎక్స్ స్క్వేర్ కదా 2. అంటే న్యూమరేటర్ పవర్ ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ పవర్ ఆఫ్ x. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. పవర్ ఆఫ్ x ఇన్ ద న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ పవర్ ఆఫ్ x ఇన్ ద డినామినేటర్. దీనికి కూడా అలాగే ఉంది. ఇక్కడ 3, ఇక్కడ 2, 3/2 ఫ్రాక్షన్ అనమాట. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? సో లెట్ us సాల్వ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. రిజాల్వ్ x పవర్ 4 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇది డివైడెడ్ బైలా ఉంది కాబట్టి ఫస్ట్ మనం x పవర్ 4ని డివైడ్ చేసేద్దాం అనమాట. x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2తో. సో x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఎంత మనకి? x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 2x ప్లస్ 2, దట్ ఈస్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఓకే, సో x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2తో x పవర్ 4ని డివైడ్ చేసేద్దాం. డివైడ్ చేస్తే మనకి ఒక డివైజర్, కోషెంట్, రిమైండర్ వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది? మనకి ప్రాపర్ ఫ్రాక్షన్గా వచ్చేస్తుంది అనమాట. ప్రాపర్ ఫ్రాక్షన్ని మనం ఈజీగా పార్షియల్ ఫ్రాక్షన్స్లో రిజాల్వ్ చేయగలం. కాబట్టి ఆ మెథడ్లో మనం వెళ్తున్నాం. ఫస్ట్ డివైడ్ చేయడానికి ఇక్కడ x స్క్వేర్ కాబట్టి ఇంటూ x స్క్వేర్, x పవర్ 4 అవుతుంది. మైనస్ x స్క్వేర్ ఇంటూ మైనస్ 3x కాబట్టి 3x క్యూబ్, x స్క్వేర్ ఇంటూ ప్లస్ 2 అంటే ప్లస్ 2x స్క్వేర్. సో మైనస్ చేస్తున్నాము, చేస్తే ఇది పోతుంది క్యాన్సిల్. 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. సో 3x క్యూబ్ ఇక్కడ x స్క్వేర్ ఉంది, మైనస్ 3x వేస్తాం. మైనస్ 3x వేస్తే ఇది 3x ప్లస్ 3x వేస్తాం. ప్లస్ 3x వేస్తే ఇది 3x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 6x. సో మళ్ళా మైనస్ చేస్తే మనకి x క్యూబ్ టర్మ్స్ పోతాయి. ఇంకా మనకి మిగిలింది 9x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ అంటే 7x స్క్వేర్ మైనస్ 6x. ఓకే, అగైన్ మనకి 7x స్క్వేర్ కావాలి కాబట్టి ప్లస్ 7 వేస్తాం. 7 ఇంటూ x స్క్వేర్ 7x స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 3x 21x ప్లస్ 7 2s 14 మైనస్ ప్లస్ మైనస్ 21 మైనస్ 6 మనకి 15x మైనస్ 14. సో ఇంతకన్నా మనం దీన్ని డివైడ్ చేయలేము కాబట్టి మనకి రిమైండర్ 15x మైనస్ 14. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఎలా రాసుకుంటాము? x పవర్ 4 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు, ఇక్కడ డివైజర్ ఎంత ఉంది మనకి? ఇది డివైజర్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ద డివైజర్. ఇది కోషెంట్, మనకు తెలుసు ఆల్రెడీ, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. సో కోషెంట్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ రిమైండర్ అంటే 15x మైనస్ 14 బై డివైజర్ దట్ ఈస్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఓకే, సో ఈ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2ని మళ్ళీ మనం నార్మల్గా ఎలా ఉంది? x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 కదా, అది అలా రాసేసుకుంటే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్
15x minus 14 by x minus 1 into x minus 2. సో మనకి వచ్చినది ఇది అన్నమాట. x power 4 by x minus 1 into x minus 2 equal to x square plus 3x plus 7 plus 15x minus 14 by x minus 1 into x minus 2. ఈ పార్ట్ అంతా అలానే ఉంటుంది. సో దిస్ పార్ట్ ఈజ్ అగైన్ పార్షియల్ ఫ్రాక్షన్. దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి రిజాల్వ్ చేయగలము. ఇది ఎలా ఉంది? ప్రాపర్ ఫ్రాక్షన్గా ఉంది. సో దీన్ని ఈజీగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి రిజాల్వ్ చేయగలం. Let us do that. 15x minus 14 by x minus 1 into x minus 2. That equal to ఎలా రాసుకోగలం? a by x minus 1 plus b by x minus 2. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఇది. ఎలాగా దీన్ని LCM తీసుకుంటా? x minus 2 a into x minus 2 plus b into x minus 1. చాలా సింపుల్ ఇది. నా put x equal to 2. x equal to 2 పెడితే మనకి ఎలా వస్తుంది? 15 into 2 minus 14 equal to a into 2 minus 2 plus b into 2 minus 1. Okay, a into 2 minus 2 is 0. So ఈ term అంతా 0 plus b into 2 minus 1 is 1. Okay, 1 into b is b. 15x అంటే 15 into 2 కాబట్టి 30 minus 14 అంటే 16. ఓకే, సో 0 plus b, that implies b equal to 16. ఓకే, now put x equal to 1. Put x equal to 1. అప్పుడు 15 into 1 minus 14 equal to a into 1 minus 2 plus b into 1 minus 1. 1 minus 1 is 0. సో ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. మనకున్నది ఇక్కడ a into 1 minus 2 is minus 1 plus 0. That equal to minus a. So 15 into 1 is 15 minus 14 అంటే ఇది 1. 15 minus 14 is 1. That implies 1 equal to minus a. That implies a equal to minus 1. సో మనకి ఏబీలు రెండు వచ్చేసాయి. సాల్వ్ అయిపోయినట్టే ఈక్వేషన్. సో ఫైనల్ ఈక్వేషన్ మనం రాసేద్దాం. x power 4 by x minus 1 into x minus 2 is equal to x square plus 3x plus 7 plus minus 1 by x minus 1 plus 16 by x minus 2. This is the required answer. Very simple. సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చేసాము? ప్రాబ్లం ఫస్ట్ మనం చూస్తే ఇట్స్ అన్ ఇంప్రాపర్ పార్షియల్ ఫ్రాక్షన్. ఓకే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని మనం ప్రాపర్ పార్షియల్ ఫ్రాక్షన్లోకి తెచ్చుకోవాలి అంటే డివైడ్ చేసాం. ఫస్ట్ డివైడ్ చేసిన తర్వాత మనకి ఒక రిమైండర్, ఒక కోషెంట్, ఒక డివైజర్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో దాన్ని ఎలా రాసుకున్నాం మనం? కోషెంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్ కింద రాసుకున్నాం. రాసుకుంటే అది మనకి ఒక పార్ట్ ఆల్రెడీ సాల్వ్డ్ పార్ట్, సెకండ్ పార్ట్ మనకి ఎలా వచ్చింది? ప్రాపర్ పార్షియల్ ఫ్రాక్షన్లోకి వచ్చేసింది, ప్రాపర్ ఫ్రాక్షన్లోకి. సో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలి, రిజాల్వ్ చేసుకున్నాం. సో 15x minus 14 by x minus 1 into x minus 2ని ఇలా రిజాల్వ్ చేసుకున్నాం. ఎలా రిజాల్వ్ చేసాం? మళ్ళీ a by సంథింగ్ ప్లస్ b by సంథింగ్ అనేసి దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏబీ వాల్యూస్ వచ్చేసాయి. ఆ ఏబీ వాల్యూస్ రాగానే మనకి ఈక్వేషన్ సాల్వ్ అయిపోయినట్టే. ఓకేనా? ఇది పద్ధతి. ఓకే, లెట్ us see the second problem. So let us see the second problem. Resolve x cube by x minus 1 into x plus 2 into partial fractions. ఇది చూస్తే అగైన్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకు? ఇక్కడ xకి పవర్ 3 ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో xకి హైయెస్ట్ పవర్ 2 ఉంది. సో 3/2 అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని రిజాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? డినామినేటర్లో ఉన్న రెండు లీనియర్ ఫ్రాక్షన్స్ని, రెండు లీనియర్ పాలినామియల్స్ని మల్టిప్లై చేసేసుకుంటాం. x³ by x² plus x minus 2. ఓకే,
సో ఇది మల్టిప్లై చేసుకుంటే దీన్ని డివైడ్ చేసేస్తాం అనమాట. సో ఎలా డివైడ్ చేస్తాము, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, మనకి ఎక్స్ క్యూబ్ కావాలి అంటే ఎక్స్ వేస్తాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ -2 ఇంటూ ఎక్స్ -2x. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి -x స్క్వేర్ ప్లస్ 2x వచ్చింది. -x స్క్వేర్ కావాలి మనకి. ఓకే, సో -1 వేస్తాం. -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -x స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ -x -2 ఇంటూ -1 +2. సో అగైన్ మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మనకి 2x ప్లస్ x 3x -2. సో ఇంతకన్నా మనం దీన్ని డివైడ్ చేయలేము. సో రిమైండర్ ఉంది మన దగ్గర, కోషెంట్ ఉంది, డివైజర్ ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మన ఈక్వేషన్ని, కోషెంట్ ప్లస్ అంటే x -1 ప్లస్ రిమైండర్ అంటే 3x -2 బై డివైజర్ అంటే x స్క్వేర్ ప్లస్ x -2. ఈ x స్క్వేర్ ప్లస్ x -2ని అగైన్ x -1 ఇంటూ x +2 కింద రాసేస్తాం. x -1 ప్లస్ 3x -2 హోల్ బై x -1 ఇంటూ x +2. ఓకే, సో దీన్ని ఫస్ట్ పార్ట్ని ఏమీ చేయక్కర్లేదు. సెకండ్ పార్ట్ని ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద రిజాల్వ్ చేస్తాం. ఓకేనా, లెట్ us డూ దట్. సో దాన్ని ఎలా రాస్తాము, 3x -2 బై x -1 ఇంటూ x +2ని a బై x -1 ప్లస్ b బై x +2. ఎల్సిఎం తీస్తే x -1 ఇంటూ x +2 a ఇంటూ x +2 ప్లస్ b ఇంటూ x -1. ఓకే, సో మనకు మిగిలింది 3x -2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x +2 ప్లస్ b ఇంటూ x -1. పుట్ x ఈక్వల్ టు -2. దెన్ 3 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -2 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ -2 -1. -2 ప్లస్ 2 ఈజ్ 0. సో టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. a ఇంటూ 0 0 ప్లస్ b ఇంటూ -3 అంటే -3b. ఇటువైపు ఎలా వస్తుంది మనకి, -2 ఇంటూ 3 -6 -2 అంటే -8 ఈక్వల్ టు -3b. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ అయితే 8/3. ఓకే, b ఈక్వల్ టు 8/3. నా పుట్ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 పెడితే 3 ఇంటూ 1 -2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ 1 -1. b ఇంటూ 1 -1 ఈజ్ 0. a ఇంటూ 1 ప్లస్ 2 అంట 3a ప్లస్ 0. ఇది ఎటువైపు ఎంత ఉంది, 3 ఇంటూ 1 3 -2 అంటే 1. 3 -2 ఈజ్ 1. దట్ ఈక్వల్ టు 3a. దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 1/3. ఓకే, సో మనకి ఏబీ వాల్యూస్ వచ్చేసాయి. సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈక్వేషన్ సాల్వ్ అయిపోయినట్టే. సో x³ బై x -1 ఇంటూ x +2 ఈజ్ ఈక్వల్ టు x -1 ఇంటూ x -1 ప్లస్ a అంటే ఎంత 1/3 ఇంటూ x -1 ప్లస్ b ఇంటూ b అంటే ఎంత 8/3. సో 8/3 డినామినేటర్లో x +2. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. a బై x -1 ప్లస్ b బై x +2 కాబట్టి ఏబీ వాల్యూస్ వేసేస్తే మనకి మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకేనా, ఇందులో మనం ఏం చేసాం, ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని మన డినామినేటర్ని మల్టిప్లై చేసేసుకొని మన క్వాడ్రాటిక్ ఫామ్లోకి తెచ్చేసుకున్నాం. డివైడ్ చేసాం. నెక్స్ట్ డివైడ్ చేసిన తర్వాత దాన్ని వచ్చిన కోషెంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్ కింద రాసుకున్నాం. ఇది రాసుకున్నాక ఫస్ట్ పార్ట్ని ఏమీ చేయక్కర్లేదు. సెకండ్ పార్ట్ని మాత్రం మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి రిజాల్వ్ చేసాం. రిజాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఈ విధంగా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో సాల్వ్ చేస్తాం. ఓకేనా, లెట్ us see you in the next class.